తిరుపతి జిల్లా నాయుడుపేట గాంధీ పార్క్ రోడ్ను తక్షణమే మార్చి గాంధీ అర్బన్ డెవలప్మెంట్ కు కూడా మార్చాలని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు నాయుడుపేటలో గాంధీ మందిరం మున్సిపాలిటీ పార్కును నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నాయుడుపేట పట్టణాధ్యక్షుడు కందుల కృష్ణారెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు బాలకృష్ణ అభిమానులతో కలిసి సందర్శించారు. ఈ మేరకు పార్కు శుభ్రత, అభివృద్ధిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ నుడా ద్వారా 50 లక్షల రూపాయల నిధులతో నాయుడుపేట పార్కును అభివృద్ధి చేశామని వెల్లడించారు. వచ్చిన నిధులకు మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదని, కావున గాంధీ మహాత్ముని పేరు అలాగే ఉంచి కింద నాయుడుపేట మున్సిపాలిటీ పేరు తొలగించి అర్బన్ డెవలప్మెంట్ నుడా పేరు మార్చాలని నాయుడుపేట కమిషనర్ కి ఫోన్ ద్వారా మాట్లాడి సూచించారు. అనంతరం తిరిగి నేను 5 రోజుల తర్వాత వస్తానని, బోర్డు తక్షణం తొలగించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అబ్జెక్షన్ ఈ పార్క్ చూద్దామంటే ఇక్కడికి వచ్చాం. ఇది ఎట్టుందంటే ఒక లైబ్రరీ టోటల్గా ఎంత పాటుపడి బాలకృష్ణ టైప్ అనమాట. మాట ఇస్తే తప్పేది ఉండదు, మాట చెప్తే చేసేది ఉంటుంది. ఆ రోజు ఏం చెప్పానంటే నెల రోజుల్లో పని వరకు స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదే రకంగా 50 లక్షల రూపాయలు దీనికి ఇమ్మీడియట్గా ఇచ్చి పాత బిల్డింగ్ కొట్టేసి దీంట్లో బ్రహ్మాండం పార్క్ కట్టడం జరిగింది. ఆ రోజు సాయంత్రం నూడా అని కానీ లేకుంటే ముందు కమిషన్నే పట్టుకుంటా, అతని మీద యాక్షన్ తీసుకుంటా. ఎందుకంటే యాక్షన్ తీసుకునేది శక్తి, కోడు, సెక్షన్లు 2 నాకున్నాయి. ఆ రోజు మాట ఇచ్చాం, నాయుడుపేట ప్రజలకు అంకితం చేశాం ఇంతలా పార్క్. నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే బాలకృష్ణ గారు నాకు పదవి ఇప్పించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రజలకు ఒక మంచి చేయాలి, ఒక మేలు చేయాలి అనే ఉద్దేశంతో నాయుడుపేటకి ఒక పార్క్, బ్రహ్మాండం పార్క్ తెచ్చామనేటటువంటి చూసిపోదాని వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. అదే రకంగా సూలూరుపేటలో పార్క్ అనేది చూడలే, నేను పార్కు కట్టించా. ఆనాడు హరిజనవాడలో పార్కులు కట్టించా, నెల్లూరు చెరువు చుట్టూరు ఇట్లా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కట్టించా. అదే రకంగా తారక రామ పార్క్, పిచ్చడి కళ్యాణ మండపం బ్రహ్మాండం పార్క్ కట్టించాం. ఆనాడు పివి నరసింహారావు గారు పార్క్ కట్టించాం. ఎన్నో పార్కులు ఆ రోజు. కానీ ఈరోజు డబ్బులు పుణ్య నొడాలో డబ్బులు లేవు. ఎలాగలా మొత్తం డబ్బులు తీసి దాదాపు ఈరోజు రూరల్కి 160 లక్షలు, కోవూరుకి 1.5 కోటి, ఇట్లా ప్రతి నియోజకవర్గానికి 1-2 కోట్లు కూడా ఈరోజు పిలవబోతున్నాం టెండర్లు. అంటే డబ్బులు లేకపోయినా ఏదో రకంగా తెచ్చి జిల్లాని అభివృద్ధి పరచాలి అనే పనితో నేను పనిచేస్తున్నాను. అదే ఉద్దేశంతో జిల్లా ఇది కాకపోయినా ఆ రోజు నేను శాంక్షన్ చేసిన పార్క్, ప్రజలు అడిగిన పార్క్, ఆనాడు మున్సిపల్ చైర్మన్ కానీ కృష్ణారెడ్డి కానీ విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా అడిగిన పార్క్ ఎలా ఉందో చూసాను. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రెస్ కూడా సాయం చేయాలి. అర్బన్ డెవలప్మెంట్ కట్టిన పార్క్కి మున్సిపాలిటీ పేరు ఎలా పెడతారు? కరెక్ట్ కాదు. నేను ఇప్పుడే చూశాను, కమిషన్తో మాడాను. 2-3 రోజులు మార్చేయాలి. వారం రోజులు నేను వస్తాను, ఒప్పుకునే సమస్య లేదు. అయితే విన్నమాల కాలువ చూశాను, ఆ రోజు రోడ్డుకి నడిబొడ్డు ఉంది. నేనే కానీ ఇంకో 4 నెలలు ఉంటే ఆ కాలువ కట్టేస్తాను. ఎందుకంటే ఒక ఊరికి నడిబొడ్డు ఉంటే అలా ఉండకూడదు, అందంగా తయారవ్వాలి. దాని మీద కూడా స్లాబ్ వేసి కానీ చేస్తుంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు చేస్తారని నమ్మకం నాకుంది. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడుతాను, ముందు ఆ కాలువ కట్టమని, తుడాలతో మాడమని చెప్తాను. నేనే ఉండుంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆ కాలువ కూడా కట్టేస్తున్నాను. కానీ ఇప్పుడు నాకు లేదు కాబట్టి ఇంకా కట్టలేదంటే బాధగా ఉంది. నేను తుడా చైర్మన్తో కూడా మాట్లాడతాను. ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఫాలోఅప్ చేసుకొని దాన్ని కట్టించగలిగితే ఆవిడకి మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నా. ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు మా నియోజకవర్గాన్ని పనిచేయాలి. చేసినప్పుడు ప్రజలకు ఈరోజు నిజంగా నాకు ఒక సంతోషం ఉంది. ఆనాడు ఒక గలీజ్గా ఉన్నటువంటి ఏరియా ఈరోజు ఒక మంచి పార్క్ అయింది. ఎప్పటికైనా చూసిపోదామని వచ్చాను, ఎప్పుడు చూసినా కానీ అక్కడ
కమిషనర్ గారి బాధ్యత 2 రోజుల్లో అర్బన్ డెవలప్మెంట్ నుడా అని రాయాలి, లేకుంటే మేము యాక్షన్ తీసుకోవడం జరగదు. థ్యాంక్ యూ.